ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి వస్తున్నారు, ములాఖాతు కాబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? నార్మల్గా ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఆయనకి జరిగిన అన్యాయానికి సానుభూతి ప్రకటిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేము అండగా ఉన్నామని చెప్పటానికి ఎక్స్ సీఎంగా వచ్చి పలకరించి వెళ్ళటం వల్ల ఆయనకి ఆయన ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన ఈ జన సమీకరణ ఈ 5,000 మినిమం ఉంటారు, వీళ్ళందరినీ ధైర్యాన్ని నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, ఆయన మాజీ సీఎం సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతమందిని జనం రావడానికి గల కారణం ఏంటంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో లేరని ఎవరు అనుకోవట్లా, ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఎందుకంటే జనాల గుండెల్లో ఆయన చేసిన మంచి పనులు ఉంది కాబట్టి ఈ ప్రజారాధన. అధికారం లేదని నేను అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని చెప్తున్నారు మీరే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి పనులు చేసినా కానీ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పడిపోయిందని మీరేం చెప్తారు? ఓటింగ్ అనాలిసిస్ అని ఉంటాయండి. 151 వచ్చిన వాళ్ళకి 11 వచ్చారంటే ప్రతి నియోజకవర్గంలో 20,000 to 30,000 ఓటింగ్ ట్రాంపరింగ్ జరిగింది. అది 100%. బ్యాలెట్ ఓటింగ్ 100% మీద వెళ్తే రియల్ ఓటింగ్ అనేది అప్పుడు తెలుస్తుంది. 1,40,00,000 ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సీట్లకు పరిమితిని ఎలా అనగలుగుతారు? ఈ పాయింట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సౌత్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టాలని చంద్రబాబుని కలుపుకోవాలని ఎప్పుడు మోడీకి ఇష్టం లేదు సార్కి. అయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారిని కల్పించి చంద్రబాబు కూటమిలో కలిపించడం వల్ల కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ అధికార దుర్వినియోగం చేయించుకుంటూ ఈవీఎం ట్యాంపరింగ్గా వచ్చిన గవర్నమెంటే తప్ప అది నిజమైన గవర్నమెంట్ కాదు, నిజమైన గెలుపు కాదు నా ఒపీనియన్. ఇప్పుడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా, ఇప్పుడు మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న గవర్నమెంట్ పవర్ చెల్లదు. ఎమ్మెల్యే అయినా కార్యకర్తతో సమానం. కేంద్ర గవర్నమెంట్ అండదండలు ఉన్నాక, కూటమి ప్రభుత్వంలో ఉన్నాక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా అధికారం లేనట్టే వాళ్ళు వీళ్ళిద్దరు సమానమే. కానీ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల వాళ్ళకి ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి టర్న్ అయింది, వాళ్ళకి పరంగా ఓటింగ్ వేయించుకున్నారు. కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తే నాయకుడు అన్నాడు వెనక బలం ఉంటేనే కదా ఏ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా బలం ఉండేది. అందుకే దానికి ఇలాంటి చర్యలు జరగకూడదని జగను ఓ జైలుకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాడంటే అన్యాయంగా కేసులు పెట్టి నాయకులందరినీ జైల్లో దోసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చూసి కాబట్టి జనం ఇది కరెక్ట్ కాదని ఎక్కడికక్కడ జగన్ వెళ్ళి కార్యకర్తల్ని నాయకుల్ని పరిగణిస్తున్నారు. ఇప్పుడు కేసులు అనేది కొత్త కాదు, జైలు అనేది ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మా అధికారం వచ్చిన తర్వాత మా కాడ ఉంటుంది లిస్టు రెడీ అయ్యి, అది వాళ్ళ కాడ బుక్ రెడీ అయ్యి ఉంటుందేమో కానీ మాకంతా మెమరీ పవర్ ఎక్కువ. వాళ్ళకి బుక్కులు ఉన్నాయి, మాకు బుక్ అవసరంలా, మాకు వాళ్ళ మెమరీ పవర్తో ఎక్కువ పట్టేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జైలు వేసినంత మాత్రం ఏం అవ్వదు, కేసులు నడుస్తూ ఉంటాయి. అధికారులు ఉన్న తర్వాత ఏ అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ సెషన్ వాళ్ళు పాలగిస్తారు. జనమేమో జగన్ ఏమో మోసం చేయలేదన్న, అది ఏ ద్వారానే జరిగింది. జగన్ 11 సీట్లకి పరిమితం అవ్వాల. జగన్ ఇచ్చిన గత 5 సంవత్సరాల పథకాలు ఏ నాయకుడు ఇవ్వాల. జగన్ ఉన్నప్పుడు విద్యా భోజనం పిల్లలు తినడానికి అలా శుభ్రంగా ఫుడ్ పెట్టిన జగన్ ఎక్కర్లేదు. రూపురేఖల దశ మార్చింది ఒక జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్తో పోటీగా ఉంది ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్కి. మొత్తం టోటల్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఎలా ఉండిదండి, జనం చూసి చెప్తున్నారు కదా ఆయన మీద ఉన్న అభిమానం. మరి ఇంత జనం వచ్చారంటే మరి ఆయన మీద అభిమానం ఉండబట్టే కదా వచ్చింది, లేకపోతే రారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఎందుకని జనం వచ్చారంటే సింహంలాగానే ఉంటుందండి. ఎమ్మెల్యే కాదైనా ఒక సీఎంగా చేసి ఈ రోజున మంచి పనులు చేశాడు. కానీ ఇలాంటి మోసం మాటలు, దగా మాటలు, దోపిడీ మాటలు చెప్పి మా పదవులోకి రాలేదు. ఆయన నీతి నిజాయితీ గలడు కాబట్టి నేను అన్న మాటలు నెరవేర్చిన మరి జగన్ గారు. 40 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమున్నదండి, నువ్వు ఒక్క పని చేసావా, ఒక ఇల్లు ఇచ్చావా, లేకపోతే పలానోడికి పలాని ఇచ్చేసానని ఒకటి చెప్పమానండి. ఎవడో పుట్టించిన బిడ్డల్ని ముద్దులాడతాం కాదండి.
ఆయన పుట్టించిన బిడ్డలను అమ్ముకు తెప్పటం కాదండి. ఆయన ఇచ్చిన ఏంటి ఎయిర్పోర్ట్లు అమ్ముకు తెప్పి, షిప్ యార్డ్లు అమ్ముకు తెప్పి, మరి పోలవరం ఆయన మరి ఎత్తు పెంచమని పెద్ద గొడవలు చేస్తున్నాడు. ఈ రోజున తగ్గించమని మరి మరి కేంద్రానికి అమ్ముడు పోయారండి. ఏంటండి ఇది దోచుకోవటం? 100 కోట్లు 600 కోట్లు అప్పు చేస్తే జగన్ గారిని నాయన నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని అన్నవాళ్ళు మరి ఈ రోజున శ్రీలంక అవ్వట్లేదా? ఈ రోజు శ్రీలంక అవ్వట్లేదండి. పథకాలు లేకోకుండా పథకాలు ఇచ్చి ఆయన గొప్ప చేశాడు. అందరు ఒక హృదయం అందరి ఇళ్లలో ఒక జగన్ అనేవాళ్ళు ఒక పేరు ముద్ర పడిపోయింది. ఆయన ఎవడు ముద్ర పడిందండి? వాలంటీర్లు పాపం ఇంటింటికి తిరిగి వచ్చి నడవలేనోడికి పెన్షన్లు ఇచ్చే ఈ రోజున ఆ పెన్షన్ కార్డు తీసేస్తున్నావే. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక బయటకు సీట్లు రాసి బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఏంటండి ఇది ప్రభుత్వమా? ఎందుకంటే అమ్ముకోవటమైన ఈ నువ్వు అర్థమే వాళ్ళ వర్గాన్ని పైకి తీసుకురావడానికి తప్ప వేరేది ఏమీ లేదు. దానికోసమే ఈ ప్రభుత్వం. ఏంటంటే అడగకోకుండా ఈ దాడులు అన్నమాట. అడిగితే ఎక్కడ కొట్టేస్తారని భయపడిపోయి బయటకు రారనేసి ఎవరు ఆగుతారండి? వస్తారు. ఒక రోజు ఉంది, నేనే ఉన్నంత కాలం అని అనుకోకూడదు. ఒక సమయం ఉంది ఏదైనా ఎవరికైనా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పరామర్శించడానికి వస్తున్నారు. అరెస్టులకి భయపడడం అయితే జరగదు. వాళ్ళు ప్రజల కోసం పోరాడారు. ఆ రోజు మీరు పరిపాలనలో చేసిన తప్పుల్ని బలంగా ఎదుర్కొన్నారు. వైసీపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు కాబట్టి పేరు నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎవరినైనా వీరు అరెస్ట్ చేస్తున్నారు. బలంగా వాయిస్ వినిపించిన వాళ్ళ మీద టార్గెట్గా రెడ్ బుక్ మీద రాజ్యాంగం. ఈరోజు మీద రెడ్ బుక్ ఉంది, రేపు మాది గుడ్ బుక్ వస్తుంది. ఈరోజు మీరున్నారు, రేపు ఏం వస్తాం అధికారంలోకి. ఖచ్చితంగా రివెంజ్ అనేది ఉంటుంది. వైసీపీ అన్నట్టుగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపిస్తాడు లోకేష్. దీనికి మెయిన్ ఆయనే. మర్చిపోద్దు, రేపు అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపట్టడం, 7 సముద్రాలు దాటైనా సరే వాళ్ళు తీసుకొని వస్తా అని చెప్తున్నారు. జగన్ మాట ఇచ్చాడు అంటే తగ్గేదేలే. ఖచ్చితంగా చూపిస్తాడు రిజల్ట్. రేపు ఉంటుంది 2029. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైగర్, కింగ్, సింహం. జగన్ గారు కందిపప్పు ఇచ్చారు, బియ్యం ఇంటికి పంపించారు, నాణ్యమైన బియ్యం. ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తాండి 5 రూపాయల కిలో అని అది చెప్పి మోసం చేసి ఉల్లిపాయ రేట్లు ఆకాశానికి అంటున్నాయి. మిరపకాయ 300 రేట్లు. ఇక్కడ రూపాయి తగ్గలే. పెట్రోల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు. వీళ్ళంతా మళ్ళీ ఏమన్నా అంటే సాహెబ్ గారు టోపీ పెట్టుకొని నరేంద్ర మోడీకి రివర్స్ మాట్లాడతాను. ప్రజలతోటి ఎన్నుకోబడ్డ లీడర్ జగన్. వాడు న్యాయం చేస్తారు, వాడు అందరికి న్యాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ప్రజల్లోనే ఉంటాడు, రాబోతున్నాడు కదా ఆయన. ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల కొరకు జీవితాడు. వాళ్ళ ఫాదర్ జీవించిండు, ఈయన జీవితాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో చిచ్చులు పెట్టి వాళ్ళ చెల్లెను వీడగొట్టి ఏదో పెద్ద సాధించినామంటారు. 1 రూపాయి సంపాదించలేడు. జగన్ వాళ్ళ చెల్లెకి ఎందుకు ఇవ్వాలండి డబ్బులు? ఆస్తులు ఎందుకు పంచాలా? ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎట్లా పంచారు అన్ని చెల్లె తీసుకో అంటాడు. ఆయన ఉన్న ఇల్లు కూడా ఇస్తా అంటాడు. లోటస్ పాండ్లో ఇక్కడ అన్ని ఇచ్చిండు ప్రాపర్టీస్. ఆమెకు మట్టి బుర్ర. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతలేడు కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు 1 రూపాయల 90% హ్యాపీ లేడు. ఆయన దేవుడి గుళ్ళు పాటి చూస్తున్నారు. దేవుడి గుళ్ళు తిరగడం తప్పలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజలను అనాథాలను చంద్రబాబు నాయుడు గారు మందు ఫ్రీ ఇస్తా అన్నాడు. కష్టం పడేటోళ్లకు మందు తాగాలన్నాడు. ఇప్పుడు అదే మందు 360 అయింది క్వార్టర్ బాటిల్. జగన్ గారు 200కి అమ్మితే ఇప్పుడు 360 అమ్ముతాడు చంద్రబాబు. మరి ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముందు నాయనమైన ముందు కాదు, కలుషితమైన ముందు తాగితే చనిపోతారని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు కూడా చనిపోతాండ్రు. పేపర్ వాళ్ళని మేనేజ్ చేస్తాడు, మీడియా వాళ్ళని మేనేజ్ చేస్తాడు. మీడియా వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది సిన్సియర్లు ఉండబట్టి కాలక్షేపం.